మన ముందుకైతే బెంగళూరు బుజ్జి అండ్ వైజాగ్ సత్య ఇద్దరు ఉన్నారు. హాయ్ బ్రో, మీ ఇద్దరికి హలో బ్రో. ఈ మధ్య హాట్ టాపిక్ నడుస్తుంది, మీకు తెలిసిందే. అతన్ని మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? అతను అనొచ్చా, ఆమె అనొచ్చా? ఎవరండి? అంటే ఈ మధ్యకాలం కొంతమంది అతను అంటున్నారు, ఆమె అంటున్నారు. ఏదో క్లారిటీ అర్థం కాలేదు. ఎందుకంటే ఆమెకున్న అవయవాలు ఆమెకుంది, యోని ఉంది, పైన రొమ్ములు ఉన్నాయి కాబట్టి. ఓకే. నేను స్టార్టింగ్ లో నేను కూడా బుట్లో పడ్డాను. ఫస్ట్ ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చి సికింద్రాబాద్. ఓకే. కూడా వెళ్ళాము. ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ టెర్రరిస్ట్ వచ్చి హిందూ దేవాలయాల మీద దాడి చేసిండు. అప్పుడు మేము వెళ్ళి అంతా చాలా పోరాటాలు చేసాం. అప్పుడు వచ్చింది త్రిశూలం పట్టుకుని ఓం భీం బాం క్రోమ్ అనుకుని వచ్చింది. నిజంగా అక్కడ నుండే వచ్చిందేమో కాశీ నుండి అనుకున్నాం. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తా, హిందూ దేవాలయాల మీద ఎవరైనా దాడులు చేస్తూ సహించేది లేదు, కోసేస్తా, మూసేస్తా అనేది మంచిగా అనుకున్నాం. తర్వాత తెలిసింది ఆడవాళ్ళని మోసం చేయడం, 2-3 పెళ్లిళ్ళు చేసుకోవడం, పూజలు చేసి ఓవర్లా పైపోతుంది. మీరు మాట్లాడాము. క్షుద్ర పూజలు చేసి లక్షలు సంపాదించడము, లిప్స్టిక్లు రాసుకోవడము, కారులో తిరగడము, ఐఫోన్లు వాడడము, బడ్డవైజర్ బీర్లు తాగడము, సిగరెట్లు తాగడము మేమంతా అసహించుకున్నామండి. అసలు అఘోరీ వ్యవస్థకే కలంకము ఈ అఘోరీ శ్రీనివాస్ అనే వ్యక్తి. అఘోరీలు అనే వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? అఘోరీలు వాళ్ళ అంగాన్ని శివుడికి సమర్పించుకుంటారు, శ్మశానంలోనే ఉంటారు, వస్త్రాలు ధరించిన ఒళ్ళంతా విభూతి పూసుకుంటారు, నరమాంసం తిని బతికేటోళ్ళు. వాళ్ళు నిత్యము శివుని యొక్క ధ్యానంలోనే ఉంటారు. ఇదేంటిది ప్రజల మధ్యలోకి వచ్చేసి ఫేమస్ అయిపోవాలని, డబ్బు సంపాదించాలని చాలా 2 తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద న్యూసెన్స్లా మారిందండి. ఆడవాళ్ళ జీవితాలు కూడా పెళ్ళి అని చెప్పేసి నాశనం చేస్తుంది. సో ఇప్పుడు తక్షణమే అరెస్ట్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఇదేమంటారు? నేను అలాగే అంటున్నాను. మన వైజాగ్ చెప్పినారు 100% రైట్. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక శివ పార్వతిలాగా పూజించాము. అఘోరి నాటకాలు చూసి ఆ వయ్యారము, అలా తిప్పడము, బట్టలు లేకుండా గుడిల్లో వెళ్ళడము, అలా మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించింది. ఏ అఘోరిను బట్టలు లేకుండా శివుని దర్శనానికి కానీ ఒక మన హిందూ దేవస్థానాలకి ఏ అఘోరీలు వెళ్ళరు, అది మీకు అందరికీ తెలుసు. కానీ మన ఉంది కదా వయ్యారి అఘోరి అనాలి. ఎందుకంటే అందాలను ఆరపోసుకుంటూ అలా వెళ్తుంది దేవస్థానాల్లో. పోలీసు వాడి మీద దాడి చేస్తుంది, ఏమంటే స్లాంగ్లో తిడుతుంది, ఏమంటే నోటుకొచ్చినట్టు వాగుతుంది. ఇదేమైనా ఉందా ప్రజలారా? ఇలాంటి అఘోరిని ఎక్కడైనా చూసారా? కానీ మనకేమో దరిద్రం అన్ని అఘోరిని చూడడానికి పరిస్థితి మనకు పట్టిందనమాట. ఇంకొక విషయం చెప్తామంటే ఆమె చూడండి ఎంత ఆర్టిఫిషియల్. ఆ లిప్టిక్ ఏంటి, ఆ పెదాలు ఏంటి, ఆ ముక్కు పుడుకులు ఏంటి, ఆర్టిఫిషియల్ జుట్టు ఏంటి, ఇంత ఉంది మొన్న జుట్టు. ఇప్పుడు చూస్తే ఇలా ఉంది. అది ఆ జుట్టు ఇలా అనకుండా ఇలాగే పెట్టుకో ఉంటుంది. ఈ జుట్టు నైట్ ఇక్కడ తీస్తుంది, మళ్ళీ ఇక్కడ పెడుతుంది, ఇలా అన్నమాట ఈ శ్రీనివాస్ అఘోరి. ఈ అఘోరిని చూసి ఆ శ్రీవర్షిని వెళ్ళింది, అమ్మ నీకు ఒక టెంకాయ పూజ చేసి టెంకాయ కొబ్బరికాయ కొట్టాలి శ్రీవర్షిని. ఎందుకు కొట్టాలి అంటే మీలాంటి వాళ్ళంతా ఒక ఎడ్యుకేషన్ చేసి బాగా చదువుకొని మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. కానీ నువ్వేమి ఇచ్చావమ్మా? ఆర్టిఫిషియల్ అఘోరి వెనుకపడి నీకేం నచ్చిందో ఏమో. నేనైతే ఇప్పుడే ఉరేసుకోవాలనిపిస్తుంది చెట్టుకి. ఎందుకంటే మనం చూసి అవన్నీ మన ముఖం చూడు, ఆ పెదాలు చూడు, ఆ లిప్స్టిక్ చూడు, ఆ పళ్ళు చూడు, వామిట్ వస్తుంది. రియల్లీ వామిట్ వస్తుంది. ఇలాంటి భ్రష్టుగా ఉన్నాడు వాడు. నువ్వు ఎలా ఉంటున్నావు మా కంపుతో ఈ వెండల్లో, ఈ ఏడిలో? అమ్మ తల్లి అఘోరి, ఈ అఘోరి అంతా శ్రీవర్షినికే సరు, మాకంతా వద్దండి. దయచేసి చూడండి, ఇలాంటి అఘోరీలకి నేను ఒక చెప్తాను. అఘోరీలు ఉన్నారు, ఆల్ అఘోరీస్కి నా అభివందనాలు, నమస్కారాలు, నా ఆల్ పీపుల్ అఘోరీలకి. కానీ ఇలాంటి దొంగ అఘోరి, వీడు ఫ్రాడు అఘోరి కాదు, లేడీసు కాదు, ట్రాన్స్జెండర్ కాదు, ఒక ప్యూర్ బాయ్ వీడు. కాకపోతే అక్కడ చెట్టుకి ఇలాంటి చెట్టు కట్టి కొట్టినప్పుడు మనకి మన అంగాంశానికి ఒక దెబ్బ తగిలినప్పుడు, పొడరాని చోట పొడి తగిలినప్పుడు అది ఇన్స్పెక్షన్ అయిన దానికోసము అది అలా తొలగించాడు. వీడు ప్యూర్ బాయ్ అనమాట. కాకపోతే ఆ ఫీలింగ్స్ అంతా ఆడవాళ్ళ ఫీలింగ్స్ ఉంది. ఆ ఫీలింగ్స్ ఉండే దానికోసము వానికి లేదు కదా, డాష్ తీసుకోండి, వానికి లేదు కదా. అందుకోసం ఇలాగైనా మంచి అమ్మాయిని వల్ల వేసుకొని వాని కోరికలు తీర్పించుకుంటున్నాడు అంతే. ముల్లో చాకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళ మీద పడినా ఏమీ దెబ్బ అవ్వలేదు. అలాంటి వాడు వీడు ఫ్రాడ్ అఘోరి. ఓసే అఘోరిగా ఒక నిమిషం నీకు చిన్న సింపుల్ చూపిస్తాను లాజిక్. చూడండి ప్రజలారా, ఇది ఒక చెట్టు. చూడండి ఈ చెట్టు, వస్తే అఘోరి ముండా. ఈ చెట్టన ఒక కాయ ఇస్తుంది, పువ్వు ఇస్తుంది, ఒక నీడిస్తుంది, ఒక పూత పూస్తుంది. నువ్వేమిస్తావే చెప్పే ప్లీజ్ అఘోరి. వస్తే అఘోరి ముండా శ్రీవర్షినికి ఏమి ఇస్తావు? సో వాట్ టెల్ మీ.